భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎస్ఆర్ నగర్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని, మహిళలకు ఎనలేని గౌరవం కల్పించారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావురెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్, అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి అదృష్టం ఏంటంటే ఐడిఎస్ కాలనీలో ఒక విగ్రహం ఉంది. ఆ తర్వాత ఇక్కడ బొంతనగర్ అమీర్పేటలో ఈ విగ్రహం ఉంది. ఇది ఒక అదృష్టం మనకి. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విగ్రహంలో కొంచెం లోటు ఉంటే నేను అప్పుడు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను, టైం దొరికినప్పుడు మీరందరూ కొంచెం నాకు సహకరిస్తే. అప్పటి నుంచి చూస్తున్నాను, నెలలో అయినా ఒక్కొక్కటి చేర్చి ఒక్కొక్కటి గురించి 5-6 నెలలు అవుతుంది. దాని మధ్యలో 2 ఎలక్షన్స్ అయింది. అయినా కూడా మీరు కూడా ఆ సంకల్పం వదలకుండా మీరందరూ బస్తీ వాసులందరూ, బస్తీ నేతలు, అలాగే అందరూ ఈ విగ్రహం పెట్టేదాకా, ఈ రోజు వచ్చేదాకా మీరు మొత్తం కృషి చేశారు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చెప్పినవి కరెక్ట్. మనం లాస్ట్ డిస్కషన్ చేసినప్పుడు అయినవే కాకుండా ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ సిమెంట్ పెట్టాలి, ఇక్కడ నీళ్లు నిండుతున్నాయి, అలాగే చెత్త శానిటేషన్ క్లీన్ సరిగ్గా అవ్వట్లేదు. లాస్ట్ టైం మనం విజిట్ చేసి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మనం అనుకున్నది ఏంటంటే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఇక్కడ పిలిచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నేను అన్నట్టు ఈ రోజు మన ప్రజాసేవ సంకల్పం అనేది ఒక సంకల్పం అందరం తీసుకుంటున్నాం. సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అమీర్పేట్, బేగంపేట్, రామ్ గోపాల్ పేట్, బన్సీలాల్ పేట్, మోడా మార్కెట్ అన్ని డివిజన్స్ లీడర్స్ ఈ సంకల్పం తీసుకున్నాం ప్రజాసేవ. ఆ మొదటి స్టెప్ ఇక్కడి నుంచి వేద్దాం. బౌద్ధ నగర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని వెంటనే సాల్వ్ చేద్దాం. మళ్ళొకసారి మీ అందరికీ, ప్రత్యేకంగా మహిళలకి, ఎవరైతే ఇక్కడ ఎక్కువ వచ్చి అందరూ మాట్లాడారు కానీ 1-2 మహిళలే మాట్లాడారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా గుర్తు చేయాలమ్మా. మహిళా బిల్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. పంచాయతీ రాజ్ లో రిజర్వేషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. అలాగే 18 ఏళ్లకి ఓటింగ్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. చాలా మంది హైదరాబాద్ ఐటీ సిటీ అంటారు, కానీ ఐటీ సిటీకి నాంది పలికింది రాజీవ్ గాంధీ గారు. ఆ టైంలో మన ముఖ్యమంత్రి 1992లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు మన హైటెక్ సిటీకి, సైబర్ టవర్స్ కి. అక్కడి నుంచి మొదలైంది ఈ కథ. ఈ కథ క్రితం 2 ఏళ్ల నుంచి, క్రితం 10 ఏళ్ల నుంచి ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ చెప్పినట్టు మాకు వినకండి. మీ హిస్టరీని ఎదుర్కొంటా ఉంది. దీనికి శంకుస్థాపన చేసింది, ఈ ఐడియాని మొదలు పెట్టింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదములు. అలాగే मैं आप सबको शुभकामनाएं देना चाहती हूँ. आज के एक बहुत अच्छे हम एक संकल्प लें, प्रजा सेवा संकल्प लें और सनत नगर कॉन्स्टिट्यूएंसी को पूरे शहर में ही नहीं, पूरे तेलंगाना में नहीं, पूरे देश में एक ऐसा प्रतीक बनाए सेवा का, उस भाव का जो राजीव गांधी जी ने हमें दिखाया है, उस पथ का. धन्यवाद.